ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది. ఢిల్లీలో కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ భేటీ కానున్నారు. యుద్ధ పరిస్థితులపై కూడా మోదీ అజిత్ చర్చించనున్నారు. మరోవైపు సిడిఎస్ త్రివిధ దళాల అధిపతులతో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ భేటీ కొనసాగుతుంది. పాక్ దాడులు, భారత ప్రతి చర్యలపై రక్షణ విదేశాంగ శాఖ మీడియా సమావేశాలు నిర్వహించనుంది. మరి కాసేపట్లో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి కీలక ప్రెస్ మీట్ కూడా పెట్టనున్నారు. మొత్తానికి కాసేపట్లో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి కూడా ప్రెస్ మీట్ పెట్టనున్నారు. ఇప్పటికైతే ఆపరేషన్ సింధూర్ కొనసాగుతూనే ఉంది. ఢిల్లీలో కీలక సమావేశాలు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. మరి కాసేపట్లో కూడా మోదీ, అజిత్ దోవెల్ కూడా భేటీ కాబోతున్నారు. ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ రాజేంద్ర సిద్ధంగా ఉన్నారు. రాజేంద్ర, దీపిక కాసేపు క్రితమే ఢిల్లీలో ఒక హై లెవెల్ మీటింగ్ జరిగిందని మనకు తెలుస్తుంది. దీంట్లో ప్రధానంగా ఏదైతే నిన్న రాత్రి పాకిస్తాన్ ఆర్మీ జమ్మూ టార్గెట్గా 7 స్థావరాల్లో టార్గెట్గానే దాడులు ప్రారంభించిన నేపథ్యంలో దానికి ధీటుగా భారత్ జవాబిచ్చింది. వారి యొక్క డ్రోన్లను కూడా పేల్చివేసి అదేవిధంగా 3 యుద్ధ విమానాలను కూడా కూల్చివేసిన నేపథ్యంలో జరిగిన దాడులు కూడా భారత్ కూడా స్పందించింది. దీనికి సంబంధించి అటు లాహోర్ కానీ, ఇస్లామాబాద్ కానీ, కరాచీ పోర్ట్ కానీ విరుచుకుపడ్డది. ఈ నేపథ్యంలో జరిగిన సంఘటనల తర్వాత అర్ధరాత్రి వరకు కూడా 2 దేశాల మధ్య భీకర పోరు జరిగిన నేపథ్యంలో ఇవాళ మరోసారి ఢిల్లీలో ఒక హై లెవెల్ మీటింగ్ ఏర్పాటు జరిగింది. దీంట్లో ప్రధానంగా ప్రధానమంత్రితో జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ కూడా మరోవైపు భేటీ అయ్యారు. రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో జరిగేటువంటి ఈ భేటీలో త్రివిధ దళాల అధికారులతో పాటు సిడిఎస్ దీంట్లో కూడా వాళ్ళు కూడా దీంట్లో భేటీలో పాల్గొనబోతున్నారు. అంటే ఇప్పటివరకు జరిగిన ఘటనలు, ఆపరేషన్ సింధూర్ 2.0 తర్వాత జరిగిన పరిణామాలు, దీని తర్వాత పాకిస్తాన్ ఏ విధంగా మళ్ళీ స్పందించబోతుందనే అంచనాలతో ఈ మీటింగ్ ఏర్పాటు చేసిన మనకు తెలుస్తుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఏదైతే సరిహద్దు ప్రాంతాలు ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కూడా ఎయిర్పోర్ట్లకు ఇప్పటికే భారత్ మూసివేసింది. మరోవైపు నిన్నటి నుంచి కూడా జరిగే పరిణామాలు మొత్తం కూడా గమనిస్తున్న నేపథ్యంలో తదుపరి ఏ విధంగా ఉండాలనే అంశం మీద ఇవాళ మరోసారి సుదీర్ఘంగా భేటీ అవకాశం మనకు కనిపిస్తుంది. అయితే మరోవైపు నిన్న జరిగినటువంటి ఘటన మొత్తం కూడా భారత్ పై చేయగానే ఉంది. వారి యొక్క డ్రోన్లు కానీ, అంటే ఆత్మాహుతి డ్రోన్లు కానీ, యుద్ధ విమానాలు 3 వాటికి మొత్తం గగనతలంలోనే కూల్చివేసే నేపథ్యంలో మళ్ళీ భారత్ కూడా ప్రతిస్పందించింది. వారి కీలక స్థావరాలపై టార్గెట్గానే దాడులు చేసింది. ఆత్మాహుతి డ్రోన్లు అదేవిధంగా క్షిపణులతో దాడి చేసే నేపథ్యంలో పాక్ ప్రధాని ఉన్నటువంటి నివాస ప్రాంతం 20 కిలోమీటర్ల సమీపంలో మన భారత్ దాడులు చేసే నేపథ్యంలో ఒక్కసారిగా వారు ఉక్కిరిబిక్కిరయ్యే నేపథ్యం కూడా మనకు కనిపిస్తుంది. అయితే తదుపరి వ్యూహం ఎలా ఉండాలి, భారత్ పాకిస్తాన్ ఉగ్రముఖులకు, పాకిస్తాన్ నేవీకి, పాకిస్తాన్కి ఏ విధమైనటువంటి గట్టి బుద్ధి చెప్పాలనేటువంటి లక్ష్యంతో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. దీంట్లో మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ మొత్తం కూడా భారత త్రివిధ దళాల చేతులు పెట్టిన నేపథ్యంలో వారు ఏ విధంగా మళ్ళీ అడుగులు వేయబోతున్నారు అనేటువంటి స్పష్టత రానుంది. అది కూడా చర్య రూపంలోనే మనకు తెలియ అవకాశం మనకు కనిపిస్తుంది. మరోవైపు అజిత్ దోవల్ కూడా ప్రధానమంత్రి మోడీతో భేటీ అయిన నేపథ్యంలో 2 సమావేశాలను కూడా ఇవాళ ఢిల్లీలో కీలకంగానే మనం భావించవచ్చు. దీపిక, రైట్, థ్యాంక్ యూ రాజేంద్ర.